హలో ఆల్. స్కూల్ పిల్లలకి ఏ స్నాక్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచించేలోనే టైం అంతా అయిపోతూ ఉంటుంది. ఒకసారి ఇలా బెల్లం దోశ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకే కాదు, మనకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా దోశలాగా వేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో కొంచెం బెల్లం తీసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టుకొని బెల్లం కరిగితే సరిపోతుంది. మనకి పాకం అలాంటి ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం ఆ వాటర్లో కరిగిపోవాలి అంతే. ఇప్పుడు మనం ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏదైనా ఇసుక అవి ఉంటాయి కాబట్టి ఫిల్టర్ బెల్లం వాటర్ తీసుకొని చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకొని దీన్ని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గెడ్డలు ఎక్కడా లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ బ్యాటర్లోనే తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దోశ బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అలా పోసేసుకోవాలి. జస్ట్ ఒక గరిటె అలా పోసేసి నెయ్యి వేసి కాల్చుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత సేమ్ సెకండ్ వైపు కూడా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే అన్ని దోశల్ని పోసేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి పెట్టి పంపిస్తే ఇష్టంగా తినేస్తారు. ఇది ప్రిపేర్ చేసుకోవటానికి అంత టైం ఏం పట్టదండి. తక్కువ టైంలోనే ఇన్స్టెంట్గా టేస్టీగా బెల్లం దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.